హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు దిలీప్ కుమార్. దిలీప్ కుమార్. సూపర్. మీరు ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర బ్రో. ఆంధ్ర, రాయలసీమ. సూపర్. ఆ బేస్, ఆ జోష్ కనబడుతుంది మీ వాయిస్లో. సో ఇప్పుడు మనకు ఆంధ్ర సైడ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే, సో వైసీపీకి గట్టిగా ఇప్పుడు రెండు పార్టీలు గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏది? టీడీపీ అండ్ జనసేన పార్టీ. సో మీరు వైసీపీ పాలన ఎలా ఉంది అంటారు? సో వైసీపీకి గట్టి పోటీ ఏది ఇవ్వబోతుంది అని అంటారు? జగన్ వచ్చేసి చేసే పథకాలు కరెక్ట్గా ఉన్నాయి, ఓపెన్గా చెప్తున్నా. కానీ మినిస్ట్రీల దగ్గర వచ్చే లోపల, మినిస్టర్స్ దగ్గర నుంచి వచ్చే లోపల అది అమల్లో లేదు. ఎంత ఉన్నా మినిస్టర్లు ఎట్లున్నారంటే, నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని. నేను బయటికి వచ్చిన తర్వాత నేను అనుభవించింది ఏమంటే, వస్తే ఛాన్సెస్ ఉంటాయి. ప్రత్యేక హోదా వస్తుందన్నారు, రాలేదు. దానివల్ల ఎటువంటి స్కోప్ అనేది రాలేదు. దాంతోపాటు ఇంకా మాకు చాలా లాసెస్ అనేది మినిస్టర్స్ వల్లనే జరుగుతున్నాయి. గవర్నమెంట్ అనేది ఎట్లా యాక్షన్ తీసుకుంటుందంటే, ఇప్పుడు ఏమైనా చేసినాము, ఇప్పుడు మేము ప్రత్యేక రాయలసీమ కోసం చాలా పోరాటం చేసినాము. రాయలసీమ వెనుకబడింది, మేము తర్వాత రాయలసీమ కోసం మేము సపరేట్గా ఫ్రీడమ్ ఫైట్స్ కానీ, రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్న విధంగా చెప్తే ఏ రాజకీయ నాయకుడు పట్టించుకునే వాళ్ళు లేడు. మేము దానికి తోడు ఎట్లుందంటే, ఓన్లీ ఒక రాజకీయానికి ఎట్లా చేస్తున్నారు అంటే, రాయలసీమని జస్ట్ ఒక రాజకీయంగా పరంగానే వాడుకుంటున్నారు, కానీ ఎక్కడా లేదు. ఒక ఐటీ హబ్ లేదు. ఇప్పుడు తెలంగాణకు వస్తే, మేము తెలంగాణలో టీ హబ్ అనేది కొత్తగా పెట్టాడు కేసీఆర్. తర్వాత చాలా మటుకు ఉపాధులు వస్తున్నాయి. మేము అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నామంటే వలసలోనే వస్తున్నారు చాలామంది రైతులు కూడా. ఇంకోటి, మా వాళ్ళు వచ్చే లోపల, ఏపీకి వచ్చే లోపల చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అంటే వాలంటీర్స్ వ్యవస్థ పెట్టడం కరెక్టే, కానీ వాలంటీర్స్ని యూజ్ చేసే పద్ధతి మాత్రం అది కాదు. ఎందుకంటే వాలంటీర్స్ ఎట్లయిపోయినారు అంటే, వాలంటీర్స్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 సెంట్లలో ఇల్లుంటే రేషన్ కార్డు కట్టు, అదే వాలంటీర్కి 2 సెంట్ల కంటే ఎక్కువనే ఇల్లులు ఉంటాయి. మా మదర్ హౌస్ వైఫ్, తను ఐటీ రిటర్న్సే ఫైల్ చేయలేదు. తను ఒక ఎంప్లాయీ అంటే ఐటీ వస్తుంది, తను ఒక ఎంప్లాయీ కాదు, ఐటీ లేదు. తన మీద ఐటీ ఉంది, 10 ఎకరాలు ఉందని చెప్పిన ప్రభుత్వం ఇది. అంటే తను వచ్చేసి, మేము చెప్తాం బ్రో, నేను బిలో మిడిల్ క్లాసే. మా అంతకు నేను కానీ మా ఫాదర్ కానీ సంపాదించుకేందంటూ ఏమీ లేదు. సొంతంగా మేము తెచ్చుకుంది, మేము మా సొంతంగా శాలరీస్తో సేవింగ్ చేసుకొని పెట్టుకునేవే. దానిలో కూడా ఐటీ చూపించమన్నారు. తర్వాత ఇప్పుడు టీడీపీ ఆర్ జనసేన అంటుంటే, కాస్తో కూస్తో మాకు నమ్మకం ఉన్నది ఇద్దరి పైనే. వాళ్ళిద్దరిలోనే వస్తే చంద్రబాబు నాయుడు అన్న రావాలా, లేదు అంటే పవన్ కళ్యాణ్ అన్న రావాలా. ఎందుకు అంటే, జనసేనకు వచ్చే లోపల చాలా మటుకు ఆయన కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్రజల్లో ఈ మధ్యకాలం తిరుగుతున్నాడు. ఆఫ్టర్ 2019 ఎలక్షన్స్, 2014 ముందర వరకు ఉండే కానీ అంత యాక్టివ్గా లేడు. ఇప్పుడు గవర్నమెంట్కి కూడా యాంటీగా మేము ఎందుకు అవుతున్నాము అంటే, ఒక రాయలసీమలో వెనకబాటు తరానికి మేము చేస్తుంటే దానికి సపోర్ట్గా అనేది ఎవరూ లేరు. ఒక రాజకీయ నాయకుడికి ఇప్పుడు మనం ఒక రాయలసీమ కోసం పోరాటం చేస్తాం, వాళ్ళని ఓట్లు వేసి మేము గెలిపించాం. అప్పుడు ఆ టైంలో రాయలసీమ కోసము ఫైట్ చేసిన వాళ్ళు లేరు. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న రాయలసీమ కోసం చాలా మటుకు కష్టపడినాడు. ఆ టైంలో వెనుకబాటుతనంలో ఉన్నప్పుడు, మేమంతా రాయలసీమ విద్యార్థి పోరాట సంఘంలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ కోసం ఫైట్ చేసిన టైంలో కూడా ఆయన సపోర్ట్ వచ్చిందా. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు ఈవెన్ టీడీపీ ఏది తీసుకున్నా కూడా రాయలసీమకు డెవలప్మెంట్ లేదు. ఇంకోటి, మేము ఇప్పుడు ఎవరైనా అడిగితే కూడా మేము ఎక్కడి నుంచి వచ్చినామంటే రాయలసీమ అంటే చాలా మటుకు భయపడుతున్నారు. ఎందుకంటే ఉద్యమం ఎక్కువ చేసినాం ఆ టైంలో మేము. ఒకటి, గవర్నమెంట్ ఆలోచించుకొని తగిన స్టెప్ తీసుకొని ఐటీ హబ్స్ పెడితే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇప్పుడు అంటే ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నారు ఆయన కూడా. సో మీ వరకు మరి ఏమైనా న్యాయం చేయగలుగుతున్నాడా? ఇప్పుడు అంటే ప్రభుత్వంలో ఉన్నారు కరెక్టే, కానీ ఆయన ఆలోచించే పద్ధతి ఎట్లుందంటే, ప్రతి ఒక్కరూ బాగుపడాల. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మినిస్టర్ కాదు, ఒక ఆల్మోస్ట్ ఆల్ మంచి క్యాడర్లో లేడు. ఉన్నాడు, ఇట్లా అధికార పార్టీలోనే ఉన్నాడు, కానీ ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే చేతిలో ఉన్నది ఆయన చేతిలో ఉండదు. ఆయన ఎంతవరకు ఉన్నా చెప్పడం వరకే ఉంటుంది. సార్ ఈ పిల్లోడు మావాడు, కొంచెం చూడండి, గవర్నమెంట్ జాబ్స్ ఇట్లా ఉన్నాడు, చాలామంది ఉన్నారు, ఆయన చెప్తారు. కానీ అమలు చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ అంటే మినిస్టర్కి పోతే మినిస్టర్ నుంచి పైనకి వెళ్ళాలా. ఎగ్జాంపుల్, మినిస్టర్స్ అంటే సీనియర్ మోస్ట్ వాళ్ళకి ఇచ్చింటే ప్రభుత్వం నిలబడే ఛాన్సెస్ చాలా మటుకు. ఇప్పుడు మినిస్టర్స్లో వచ్చేసి చాలామంది రాయలసీమ జోన్లో తీసుకుంటే చాలామంది ప్రీవియస్గా ఎమ్మెల్యేలుగా గెలిచిన చాలామంది క్యాడర్స్ ఉన్నారు. వాళ్ళలో ఎవ్వరికి నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేస్ లేరు. ఒకటి, ప్రభుత్వము ఎమ్మెల్యేని చదివిన క్యాడర్ని పట్టకుండా ప్రజల్లో ఎక్కువ ఎవరు తిరిగినారు, దీన్ని బట్టి చేస్తే బాగుంటుంది. ఇంకోటి, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేస్ అంటే ఎవరో కాదు, దానిలో మేజర్గా వచ్చేసి 2 ఉన్నారు.
కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. ఆయన వచ్చేసి దగ్గర దగ్గర 7 times ఎమ్మెల్యే, సింగిల్ టైం. అంటే ఒకేసారి లైన్గా గెలుచుకుంటూ పోతున్నాడు, అవతల ఎవరైనా అపోనియంట్ ఉందని. అందుకే డైరెక్ట్ ప్రజల్లో ఎట్లుందంటే ఆయనకి ఎమ్మెల్యే, ఆయనకి మినిస్ట్రీ ఇచ్చింటే కొంచెం కాస్తో కూస్తో ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండేది. అంటే ప్రజలు ఎక్కువ తిరిగినారు కాబట్టి. సో ఫైనల్గా నెక్స్ట్ మీరు ఓట్ వేయాలి అనుకుంటే దేనికి వేస్తారు? నేనైతే ఇంకా డైలమాలో ఉన్నా బ్రో, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 5 years కాలే కదా, లెట్స్ సీ, హోప్ పెట్టుకున్నాము ఈసారి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని. ఏమైనా ఛాన్సెస్ ఉంటే చెప్తాం. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చెయ్యలేంది అధికారంలో లేని పార్టీ చేసిందంటే దానికి ఎక్కువ విలువ కడతారు. ఇప్పుడు ఎందుకంటే యూత్ అంతా ఎట్లుందంటే చాలా మటుకు గవర్నమెంట్కి సపోర్ట్గా పోవాలా. అంటే ప్రజలు యూత్ని ఎట్లా యూజ్ చేస్తున్నారంటే, ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో చూశాను కదా, చాలామంది యూత్ చనిపోయినారు, ప్రాణత్యాగం చేసినారు. వాళ్ళకి ఎటువంటి విలువ లేదు యూత్కి. ఇక్కడ మేము చూసింది ఎట్లా అంటే ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాకున్నారు, ఎంతున్నా ప్రైవేట్లో వెళ్ళిపోతున్నారు. అదే గవర్నమెంట్ టేకెన్ యాక్షన్ తీసుకొని పెడితే డిఎస్సీలో కానీ నోటిఫికేషన్ ఎక్కువ వదిలితే ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తుంది, సో మీకు ఎంతవరకు న్యాయం జరుగుద్ది అనేది వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? వెంకటనారాయణ. వెంకటనారాయణ గారు, ఆంధ్రానా? ఎస్, ఆంధ్ర అండి. ఓకే, సూపర్. ఇప్పుడు ఆంధ్రాలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? అండ్ నెక్స్ట్ వైసీపీకి గట్టిగా పోటీ చేయడానికి ఏ పార్టీ స్ట్రాంగ్ ఉంది అంటారు అక్కడ? నాకు తెలిసి అయితే జగన్ గారి పాలన అయితే ఆబ్వియస్లీ 100% కరెక్ట్. బట్ నాకు తెలిసి మ్యాక్సిమం అతనికి పోటీ అయితే ఎవరు కూడా రాలేరు. 99.99% రారు ఎవరు కూడా. అంటే రారు అనకపోవడానికి కారణం ఏంటి? ఆయనకు భయపడా, లేకపోతే వేరే పార్టీ వాళ్ళకు జనాల సపోర్ట్ లేదనా? లేదు, భయపడైతే కాదు. బట్ ఆయనకి ఉన్న ప్రజాదరణ, ఆయన చేసే పథకాల పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ, సో అందుకనే అతను రాగలుగుతాడు. కానీ మిగతా వాళ్ళు అయితే ఎవరు కూడా చేయలేరు అని ప్రజల నమ్మకం ఆంధ్ర వరకు అయితే. ఎస్. సో అంటే ఇంతకుముందు చూసుకుంటే టీడీపీ మీదకి వెళ్ళి చూసుకుంటే వైసీపీ పాలనే బాగుందా, టీడీపీ పాలన బాగుండేనా? టీడీపీ పాలన ఏం బాగుంది భయ, అంతా కూడా జగన్ గారి పాలనలోనే మొత్తం అభివృద్ధి అనేది లంచం లేకుండా కానీ, గాంధీ గారి ఆలోచనలు కానీ అన్నీ ఫాలో అయిపోతున్నారు. ప్రతి గ్రామంలో కూడా సచివాలయం పెట్టడం కానీ, దాంట్లో వచ్చే పథకాల పరంగా అన్నీ కూడా ఇంటింటికి చేరుస్తున్నారు. సో జగన్ గారు అయితే 100% కరెక్ట్. మా నమ్మకం 2024 సీఎం, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే పక్కా. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే జనసేన పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయింది, సో గట్టి పోటీ చేయడానికి జనసేన కూడా సిద్ధంగా ఉంది. అండ్ మళ్ళీ టీడీపీ మళ్ళీ పుంజుకుంటుంది, సో అది కూడా బాగా స్ట్రాంగ్గానే ఉంది. సో నెక్స్ట్ ఒకవేళ చూస్తే కనుక టీడీపీ రావచ్చు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? జనసేన గురించి మాట్లాడుకుంటే భయ, జనసేన వచ్చేసి మ్యాక్సిమం అది ఒక పాలిటిక్స్ పరంగా అయితే కరెక్ట్ కాదు. అంతా కూడా హీరోయిజం, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగానే అలా వెళ్ళిపోతుంది. కానీ పార్టీ పరంగా కానీ రాజకీయంగా కానీ ఎదుగుదల అనేది పవన్ కళ్యాణ్ గారికి రాదు. సో ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, బట్ వస్తే రావచ్చేమో, బట్ ఆయన అయితే రాడు. మ్యాక్సిమం 99.99% ఆయన అయితే రాడు. ఎందుకంటే ప్రజాదరణ అనేది ఇప్పుడు ఉండే కొద్దీ తగ్గుతూనే ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారికి పెరగట్లేదు. ఇంతకు ముందున్న దానికంటే కూడా ఇప్పుడు ఓటింగ్ పర్సెంట్ కానీ అంతా కూడా తగ్గిపోతుంది. ఎందుకు అలా చెప్తున్నామంటే గ్రామ స్థాయిలో చూస్తున్నాం ఆల్రెడీ. ఒక సర్పంచ్గా కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీస్, ఎమ్మెల్సీ, లైక్ ఎమ్మెల్యేస్ 151 ఎమ్మెల్యేస్. సో నెక్స్ట్ టార్గెట్ 175 అంటున్నారు, బట్ 175 అయితే రాకపోవచ్చు. మ్యాక్సిమం 151 అయితే బీట్ చేస్తారు పక్కా. అదే. సో ఏ విధంగా చూసుకున్నా ఫైనల్ వరకు అయితే వైసీపీ పాలన చాలా బాగుంది. సో నెక్స్ట్ కూడా మంచి మెజారిటీ తోటే మళ్ళీ వైసీపీ పార్టీ రాబోతుందని చెప్పేసి అంటున్నారు, అంతేనా? సో ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్, కృష్ణారెడ్డి, ఆంధ్ర. ఓకే, చెప్పండి మీరు వైసీపీ పాలన గురించి ఏం చెప్తారు? టీడీపీ అండ్ జనసేన నెక్స్ట్ రాబోతున్నాయా లేదా, మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తున్నాడు, బట్ అతను ఆలోచించాల్సింది ఏంటంటే రోడ్లు వేయాలి. చేస్తుండు, అమ్మఒడి పథకం అని అవి అని మనీ అంతే ఇస్తున్నాడు, బట్ వెనక చాలా అప్పు ఉంది. దాన్ని ఆలోచించుకొని కంపెనీలు తీసుకురావటము ఇలాంటివన్నీ చెయ్యాలి. వన్స్ ఈసారి మటు జగన్ గెలిస్తే సేమ్ మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. బట్ జగన్ కాకుండా ఈసారి చంద్రబాబు వస్తే బాగుండు అనుకుంటున్నాము. చంద్రబాబు వస్తే ఏంటంటే కొన్ని కంపెనీలు అన్న తీసుకొస్తాడు, సరే అన్యాయమైన జరుగుతుంది, కానీ చంద్రబాబు వస్తే బెటర్ అనిపిస్తుంది మాకైతే. సో అంటే ఇప్పుడు వైసీపీ పాలన యువతకు ఎలాంటి సపోర్ట్ లేదంటారా? అస్సలు లేదండి, యువతకైతే అస్సలు లేదు. బట్ ఎవరన్నా ఏదన్నా ముందుకు చేయాలన్నా అన్నీ
బీసీలకి వాళ్ళ ఎస్సీలకి వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి తప్ప మిగతా ఎవరికి ఏ సపోర్టు లేదు. జగన్ నుంచి అయితే అస్సలు లేదు. ఇది 100% గ్యారంటీ. ఓకే. సో అంటే ఇంతకుముందు టీడీపీ పాలనలో యువతకు చాలా న్యాయం జరిగిందంటారా? 100% జరిగింది. యూఎస్ వెళ్ళటానికి 20 lakhs వరకు ఇచ్చాడు చంద్రబాబు. ఓకే. సో నెక్స్ట్ ఉద్యోగాల పరంగా కూడా చాలా బాగానే ఉంటుందంట. ఉద్యోగపరంగా చంద్రబాబు చాలా 100% బెటర్. ఓకే. సో నెక్స్ట్ వైసీపీకి గట్టిగా జనసేన నిలవబోతుందా, టీడీపీ నిలవబోతుందా? టీడీపీ నిలబడి. సో ఓకే, ఇప్పటి వరకు చూసుకుంటే జగన్ గారి పాలన మీకు ఎలా అనిపించింది? పాలన అయితే బెటరే కానీ స్టూడెంట్స్కి అయితే నో యూజ్. దానివల్ల అసలు యూజే లేదు. ఫైనల్గా నెక్స్ట్ ఎలక్షన్లో మనం మన టీడీపీని అయితే చూడబోతున్నాం, అంతేనా? టీడీపీ కన్ఫామ్. అందరూ ఒకసారి ఆలోచించుకొని టీడీపీకి వేస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.